ఫ్రెండ్స్, నేను విశాఖపట్నం గాజువాక ఫ్రూట్ మార్కెట్ దగ్గర ఉన్నాను. ఇక్కడ ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయి అనేది చూద్దాం. ఇది చిన్న మార్కెట్. ఇక్కడ చూస్తున్నాం కదా, చిన్న చిన్న షాపులు ఇవి. ఇక్కడ నుంచి హోల్సేల్ వాళ్ళు పట్టుకెళ్తారు, హోల్సేల్ నుంచి రిటైల్ వాళ్ళు పట్టుకెళ్తారు. దానిమ్మ చూడండి ఎట్లా ఉందో, బాగుంది, ఫ్రెష్గా. ఇప్పుడే బాక్స్ ఓపెన్ చేశారు. బాబాయ్ ఎట్లా పడుతుంది బాక్స్? 2600. 2600 అంటండి బాక్స్. ఎన్ని పీసులు వస్తాయి? 60 పీసులు వస్తాయి. అప్రాక్సిమేట్గా ఇంచుమించుగా 60 పీసులు వస్తాయంటండి. చూడండి చక్కగా నా చెయ్యి పడుతుంది కదా. దానిమ్మ పళ్ళు 2600. 13 కేజీలు వెయిట్ వచ్చి 13 కేజీలు వస్తాయంట. అది గోవా జామ 13 కేజీలు 15 కేజీలు 1250. పీసులు ఎన్ని వస్తాయన్న? 50-60 పీసులు వస్తాయంట. గట్లా చూసుకుంటూ వెళ్దాం. థ్యాంక్స్ అన్న. గట్లా చూసుకుంటూ వెళ్దాం. ఇది బత్తాయి బ్యాగ్ 10 కేజీల బ్యాగ్ అన్న. 20 కేజీల బ్యాగ్ అంట. 650 రూపాయలు. మీకు ఎట్లా ఉన్నాయో చూసుకోండి ప్రైజెస్. స్వీట్ కార్న్ ఇవి. స్వీట్ కార్న్ ఎట్లా బ్యాగ్ ఎంత పడుతుంది? స్వీట్ కార్న్ అంటే 500. ఎన్ని వస్తాయి? 90 పీసులు వస్తాయి. 500 రూపాయలు అంటండి స్వీట్ కార్న్. హోల్సేల్ మార్కెట్లో మనకి తక్కువే పడతాయి కదా రేట్లు. ఇంకా మనకి చేతులు మారే కొద్దీ ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది. అట్లా మార్కెట్లోకి వెళ్ళి ఒక జుట్టేసి వద్దాం. అన్న ఎట్లా ఇవి? 100 కేజీ లెక్క. ఇక్కడ ఇది పెద్ద షాపు. ఇంకా మార్కెట్లోకి వచ్చాం కదా, హోల్సేల్ షాపులు ఇవన్నీ రకరకాలు ఉన్నాయి. పుచ్చ ఉంది, సపోటా ఉంది, జామ ఇంతకుముందు చూసాం కదా, అది ఎక్స్పోర్ట్ క్వాలిటీ. ఇది కొంచెం లోకల్ క్వాలిటీ ఇది. బాబాయ్ ఎట్లా బాబాయ్ సపోటా బాక్సు? 600. ఈ బాక్సు 600 అండి. 25 కేజీలు కదా. 22 కేజీలు 600 రూపాయలు అంట. ఎంత చౌకో చూడండి. మనకి గట్టిగా దోచేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ తర్బూజా ఉన్నాయి, బాగున్నాయి. ఇప్పుడు సీజన్ కదా. ఎట్లా సార్ కేజీ? కేజీ 30 రూపాయలు అంట తర్బూజా. ఇవి సార్ పుచ్చ? ఇది 30 రూపాయలు. బాగుంది సైజు, మంచి సైజు ఉంది. ఇటంతా అరటి పళ్ళ షాపు. ఇంక ఇక్కడంతా కూడా అరటిపళ్ళే ఉంటాయి. పచ్చ అరటిపళ్ళు, అట్లాగే మామూలు మన కర్పూరం ఉంటాయి కదా, కర్పూరం ఇవన్నీ ఉన్నాయి. ఇది కూడా అంతే, అరటిపళ్ళ షాపే. ఇది పుచ్చ, వాటర్ మిలాన్. ఫ్రూట్లు కింద పెట్టేశారు చూడండి. ఒక్కొక్క ఫ్రూటు ఇంత అని చెప్పేసి ఉంటుంది. ఇది కేజీ లెక్కే, క్వాలిటీ వైడ్గా డివైడ్ చేస్తారు. అయ్యన్నా హుషారుగా ఉండాలి, నువ్వు హుషారుగా ఉండాలి. యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇంకా మనం రోడ్డు పైకి వచ్చాము. ఇక్కడ కొబ్బరికాయలు పెట్టుకున్నారు చూడండి, కోకోనట్ కొబ్బరికాయలు పెట్టుకున్నారు. వీటిలో చిన్న పెద్ద సైజులు ఉన్నాయి. ఇంకొద్దిగా చిన్న సైజు, మీడియం సైజు ఇది. ఇవి పెద్ద సైజు. బాబాయ్ ఎట్లా పడుతుంది సైజు? 24 రూపాయలు సార్. 24. ఎన్ని ఇస్తారు? ఒక 50 కాయలు అట్లా ఇస్తారా? తక్కువ ఎన్నైనా ఇస్తారు? 25 కాయలు మినిమం ఇస్తారంటండి, హోల్సేల్ కదా. ఇంక ఈ బాడీకి అవే పెట్టుకున్నారు.
కొబ్బరికాయలో పెట్టుకున్నారు. చివరి దాకా ఉన్నాయి. ఫ్రెండ్స్, నేను ఫ్రూట్స్ తీసుకున్నాను, మీరు ఆశ్చర్యపోతారు. ఇది చూడండి, వాటర్ మిలన్ ఒకటి తీసుకున్నాను, ఇవి 2, తర్బూజా 2 తీసుకున్నాను. ఇవి 3 కలిపి 5 kgs వచ్చినాయి. 150 రూపీస్ తీసుకున్నారు. ఇంతకుముందు మీకు ఫ్రూట్ షాప్ చూపించాను కదా, ఆ షాపుల్లో ఒక షాప్లో తీసుకున్నాను. అవి 5 kgs పడ్డాయి. 5 kgs కూడా 150 రూపాయలు తీసుకున్నారు. ఇంకా ఇంటి దగ్గర నుంచి నేను ఫ్యాన్ తెచ్చుకున్నాను. మన వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఇది ఛార్జింగ్ ఫ్యాను, ఎయిర్ ఫ్లో కూడా బాగుంటుంది. చూడండి, ఇంకా 3 స్టెప్లు ఉన్నాయి. 3వ స్టెప్లో ఉంది లాస్ట్ మోడల్, హై స్పీడ్. దీనికి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, ఛార్జింగ్ పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో లైట్ కూడా ఉంటుంది. నైట్ టైము మనం ఏదైనా రాసుకోవాలన్నా, ఏదైనా వస్తువులు కనబట్టలేదన్నా కానీ లైట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫ్యానే కాకుండా ఇంకా నేను అమెజాన్లో ఎయిర్ కూలర్ బుక్ చేశాను. అంటే నాజల్ స్ప్రే ద్వారా పాగులాగా వచ్చి కింద ఫ్యాన్ ఉంటుంది. అప్పుడు ఆ ఎయిర్ ఏంటంటే కూలింగ్ వస్తూ ఉంటుంది. పైన నీళ్లు పోయాలి. అది రాగానే మీకు అన్బాక్స్ చేసి నేను ఎట్లా వర్క్ అవుతుంది అనేది చూపిస్తాను. ఎందుకంటే మన డ్రైవర్ అన్నలు ఎంతోమంది వేడికి సఫర్ అవుతూ ఉంటారు. మనకి ఇంజిన్ వేడి ఉంటుంది. ఏదన్నా నైట్ టైము బండి ఆగింది అంటే డే టైం కానీ విపరీతమైన ఎండకి గురవుతాం. అందుకని చెప్పేసి ఇంకా అది బుక్ చేశాను. నేను ఎట్లా వర్క్ అవుతుంది అనేది మీకు అన్బాక్స్ చూపిస్తాను. ఒక 2-3 రోజులు నేను వాడి కూలింగ్ ఎంతవరకు వస్తుంది అనేది నేను వీడియో చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను అమలాపురంలో ఉన్నాను. విజయవాడ నుంచి వైజాగ్ బిస్కెట్ వేసుకొచ్చాం కదా, అది అన్లోడ్ చేసుకొని హనీ బాటిల్స్ లోడ్ చేసుకొని మళ్ళీ కాకినాడ అమలాపురం వచ్చాను. కాకినాడ అన్లోడ్ అయిపోయింది. ప్రజెంట్ అమలాపురంలో ఉన్నాను. అమలాపురం ఒక రోజు పట్టింది, అన్లోడ్ అవ్వలేదు. గోడౌన్ ఖాళీ లేదంట. అవి లోడు అన్లోడు మీకు చూపించడానికి ఉండదండి, చూపించవద్దంటారు. చూస్తానికి కూడా ఏముండదు, కాటన్ బాక్సుల్లో ప్యాక్ చేసి ఉంటుంది. ఇక్కడ మనకి అమలాపురంలో చూస్తే చుట్టూ కొబ్బరి తోటలు ఉంటాయండి. ఎక్కువగా వీళ్ళకి కూలింగ్ ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి, వీళ్ళకి చుట్టూ కొబ్బరి తోటలు ఉంటాయి. వీళ్ళకి కొబ్బరి తోటల్లోనే హౌసెస్ కూడా బిల్డ్ చేసుకుంటారు. వీళ్ళకి మిట్ట మధ్యాహ్నం కూడా చల్లగా ఉంటుంది. ఎండ భూమిపైన పడదు కదా, కొబ్బరి తోటలు ఎక్కువ ఉండటం వల్ల. ఇక్కడ హోటల్ ఉంది, వెళ్ళి టిఫిన్ చేసేసి వద్దాం. ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ నుంచి ఎంటీ వెళ్ళిపోవటమే. ఫోన్ చేద్దాం అన్లోడ్ అయిన తర్వాత, ఏం చెప్తారు దాన్ని బట్టి. చిన్న హోటల్ ఉంది ఇక్కడ, టిఫిన్ చేసేద్దాం. హోటల్ హారిక టిఫిన్స్ అండ్ బిర్యానీ కూడా ఉందంటండి. అన్నా, ఏముంది టిఫిను? అదేంటి, ఊతప్పమా? అట్టు. మనకి దిబ్బ రొట్టి అంటారు కదా, ఆ దిబ్బ రొట్టి. అట్లా నేను బంద్ అనుకున్నాను దూరం నుంచి చూసి. ఓకే, అరటికాయ బజ్జీ ఉంది, గారి ఉంది, పునుగు ఉంది. ఓకే, ఒక ప్లేట్ ఇడ్లీ ఉన్నాయి. చిట్టి పెసరట్టు ఒకటి ఏంటి. ఫ్రెండ్స్ చూడండి, మామూలుగా మనకి ప్లేట్ అంటే 3 వేస్తారు, ఇక్కడ 4 ఇచ్చారు ఇడ్లీలు. అల్లం చట్నీ, పప్పుల చట్నీ వేశారు. టేస్ట్ చేసి చూద్దాం ఎట్లా ఉందో. టేస్ట్ చేద్దాం ఎట్లా ఉందో. బాగుంది. కృష్ణా తర్వాత ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఇవి బాగానే ఉంటాయండి ఇడ్లీలు. నెల్లూరు సైడ్కి వెళితే కొంచెం స్టిక్కీగా ఉంటాయి ఇడ్లీలు, గట్టిగా ఉంటాయి. కింద వేసి కొడితే పైకి లేస్తాయి, రేడియం బాల్ టైప్లో ఉంటాయి. ఆ సైడ్ అలా చేస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇది చిట్టి పెసరట్టు అంట. అంటే పెసరట్టే చిన్నగా ఉంది, ఆనియన్ వేశారు. ఇది కూడా టేస్ట్ చేసి చూద్దాం ఎట్లా ఉందో. టేస్ట్ చేద్దాం. ఒక్కో చోట ఒక్కో రకంగా ఉంటుంది ఫుడ్. బాగుంది. ఒక్కొక్క చోట ఏం చేస్తారంటే పెసరట్టు పిండి నిలవ ఉంటుంది. పిండి నిలవ ఉండేసరికి ఉప్పు ఎక్కువ వేస్తూ ఉంటారు పాడవకూడదని చెప్పి.
ఇక్కడ అలా లేదు, బాగుంది. వీళ్ళకి ఎంతవరకు సేల్ ఉంటుందో అంతవరకే వేస్తారంట, పిండి ఎక్కువ వేయరంట. బాగుంది. ఫ్రెండ్స్, ఇక్కడ హ్యాండ్ పంప్స్ ఎక్కువగా కనపడతాయి. గ్రౌండ్ వాటర్ వీళ్ళకి 10 నుంచి 15 అడుగుల లోపలనే వీళ్ళకి గ్రౌండ్ వాటర్ పడుతుంది. ఇక్కడ చూడండి, హ్యాండ్ పంప్ ఉంది. ఇవి ఎక్కువగా కనపడతాయి. జస్ట్ 5 అడుగుల్లో పడుతుందని చెప్పారు. నేను ఇంకా 10-15 ఫీట్స్ అని చెప్తున్నాను. చూడండి ఎంత వాటర్ వస్తుందో. అది పంప్ చేస్తున్నాను. చక్కగా అట్లా కొట్టంగానే ధారాళంగా వస్తుంది వాటర్. చూడండి, ధారాళంగా వస్తుంది. స్వీట్గా ఉన్నాయా, ఎట్లా ఉన్నాయి టేస్ట్ చేద్దాం. సముద్రం దగ్గర కదా, మీడియంగా ఉన్నాయి. అంత తీపి లేవు, అట్లా అని ఉప్పు లేదు, పర్లా బాగానే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను రావులపాలెం దాటాను. గోదావరి 2 పాయల కింద చీలుతుంది ఇక్కడ రావులపాలెం దగ్గర. రావులపాలెం ముందు ఒకటి తగులుతుంది, రావులపాలెం దాటిన తర్వాత ఒక పాయ తగులుతుంది. ఇప్పుడు నేను ఆ పాయ దగ్గర ఉన్నాను. ఇక్కడ మనకి గోదావరి రుచులని పరిచయం చేస్తున్నారు. ఏమేమి ఉన్నాయి చూద్దాం. కండీలు అమ్ముతున్నారు, అట్లాగే పప్పర బన్స్ కూడా ఉంది, చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ లంకల్లో పండిన కండీలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడికి తీసుకొచ్చి కాల్చి అమ్ముతున్నారు. చూడండి, పచ్చివి కూడా ఇస్తారు మీకు కావాలంటే. ఎంత బాబాయ్ కండి? 20 రూపాయలు ఈ కండి కాల్చింది. ఈ స్వీట్ కార్న్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ. స్వీట్ కార్న్ ఎట్లా? పచ్చివి 100 కారు, ఉడకబెట్టింది 20 రూపాయలు తీసుకుంటున్నారు. ఇంకా ఎదరికెళ్ళి చూద్దాం. పప్పర్ బన్స్ కూడా ఉంది, అది చూపిస్తాను మీకు. మీకు తెలిస్తే పర్లేదు, తెలియని వాళ్ళకి తెలుసుకుంటారు కదా కాయ ఇలా ఉంటుంది అని చెప్పేసి. ఇక్కడ కూడా ఉంది చూడండి. ఇట్లా స్టాల్స్ పెట్టుకుంటారు, చిన్న చిన్న స్టాల్స్ పెట్టుకొని చూడండి, స్టాల్ సెట్ చేసుకున్నారు. అట్లా క్లాత్ తోటి వెదురు బొంగులు పెట్టి సెట్ చేశారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కండీలు ఫేమస్, చూస్తున్నారు కదా. లంకల్లో పండుతాయి, రుచి ఉంటుంది అన్నమాట. పైనుంచి ఒండ్రు ఏదైతే కొట్టుకొస్తుందో ఆ ఒండ్రు అంతా కూడా ఇక్కడికి వచ్చి మేటేసి ఈ తయారైన చేలు ఇవి, అందుకని చెప్పేసి రుచిగా ఉంటాయి. ఇవి పప్పర పనసకాయలు. ఇవి వీటిలో చిన్న సైజు ఉంటుంది, పెద్ద సైజు ఉంది. ఇది పెద్ద సైజు, చూడండి ఎంత ఉందో. మన దబ్బకాయలు ఎట్లా ఉంటాయో సేమ్ డిటో అలా ఉంటాయి. ఇది లోపల ఇలా ఉంటుంది ఒలిస్తే పప్పర పనస. బాబాయ్ ఎట్లా ఈ కాయ? 60. ఇది 120. తగ్గించేస్తావా? ఒకటే 50 రూపాయలు చెప్పి ఇస్తున్నా, 50 రూపాయలు చేసేస్తున్నాడు. తీసుకుందాం. పప్పర బన్స్ కాయలు చాలా బాగుంటాయండి, కంపల్సరీ తీసుకోండి. పీచు పదార్థం ఉంటుంది, సి విటమిన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఫ్రెండ్స్, మనం తిండి దగ్గర ఎక్కడ తగ్గే పని లేదు. కండి కూడా తీసుకున్నాను, పప్పర బన్స్ తీసుకున్నాను. 70 రూపీస్ అయింది ఇక్కడ. అయితే అయింది, పోషకాహారం తింటున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రావులపాలెం దాటిన తర్వాత గోదావరి 2వ పాయకి ఎంటర్ అవుతున్నాము. చూడండి, పైకి ఎక్కుతున్నాము, బ్రిడ్జ్ పైకి. ఇక్కడ అన్ని రకాల కూరగాయ పంటలు, కొబ్బరి, అన్ని రకాలు పండుతాయండి. వరి దగ్గర నుంచి అన్నీ పండుతాయి. వాటర్ వీళ్ళకి పుష్కలంగా ఉంటుంది.
ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం బొప్పర పనసకాయ తీసుకున్నాం కదా రావులపాలెం. ఆ కాయని విజయవాడ వచ్చిన తర్వాత అన్బాక్స్ చేస్తున్నాను. అదే తీసి చూద్దాం టేస్ట్ ఎట్లా ఉందనేది. చూడండి, ఇది లోపల అంతా కూడా దూదిలాగా ఉంది, స్పాంజ్ లాగా ఉంది. ఇంకా కోస్తాను, మొత్తం క్లీన్ చేసి మీకు చూపిస్తా. ఫ్రెండ్స్, నేను కట్ చేశాను. యాక్చువల్గా ఏంటంటే ఈ పల్పు, ఈ తొనలు ఏవైతే ఉంటాయో ఇవంతా కూడా రెడ్గా ఉండాలి, అంటే పింక్ కలర్లో ఉండాలి. అటువంటిది గ్రీనిష్గా ఉంది. ఇది హిట్టో ఫ్లాపో నాకు అర్థం కావట్లేదు. నేను పెట్టిన 50 రూపాయలకి నాకు న్యాయం జరుగుద్ది అన్న గ్యారంటీ లేదు. చూద్దాం, ఒక తొన ఓపెన్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్, బాగుంది. అయితే ఇంకా కొంచెం పండాలి. జ్యూసీగా చాలా బాగుంటుంది. మీరు రావులపాలెం ఆ సైడ్ వెళ్ళినప్పుడు, రాజమండ్రి సైడ్ వెళ్ళినప్పుడు తప్పకుండా ఇది తీసుకోండి, బొప్పర పనస తీసుకోండి. చూడండి, ఇది తొనలు ఉన్నాయి కదా, ఈ తొనలు ఇంకా జ్యూసీగా ఉంటాయి, ఇంకా కొంచెం పండితే జ్యూసీగా ఉంటాయి. అయితే దీంట్లో పింక్ కలర్ కూడా ఉంది. మీకు అక్కడ చూపించాను కదా షాప్ దగ్గర, పింక్ కలర్ కూడా ఉంటుంది. ఇది వైట్ ఉంది. టేస్ట్ చేస్తాను, టేస్ట్ చేసి చూద్దాం. బాగుంది. లైట్గా ఎక్కడో తగిలినట్టు వగరుంది, స్వీట్ ఉంది, కొంచెం తీయగా పుల్లగా, ఎక్కువ పులుపు లేదు. మనకి నిమ్మకాయ లేదు, నారింజకాయ టేస్ట్ చేస్తాం కదా, అంత పులుపు అయితే లేదండి. బాగుంది, జ్యూసీగా బాగుంది. ఇంకొంచెం పండితే బాగుండేది. నా డెసిషన్ ఏంటంటే ఇట్లా పట్టుకున్నప్పుడు ఈ తొనలు ఏవైతే ఉన్నాయో ఇవి అట్లా జ్యూసు కొంత కారుతుంది, ఇంకా పల్పు ఇంకా పక్వానికి రావాలి కాయ. ఇది కూడా బాగుంది, తీసేయటానికి లేదు. ఫ్రెండ్స్, నేను విజయవాడ ఆటోనగర్లో ఉన్నాను. పొద్దుపోయింది, లైటింగ్ డల్గా ఉంటుంది. ఇంతకుముందు మనం వీడియోలో చూశారు కదా, పంచర్ వేయించాను టైర్లు, అవి సీల్ టైర్లు వేసేస్తున్నాం. ఇంకా ఇక్కడ చూడండి, సీల్ టైర్లు వేసేస్తున్నాం. ఇంకా అపోలో టైర్లు, ఈ సెట్ 2 టైర్లు కూడా సీల్ టైర్స్ వేస్తున్నాం. ఇంకా మిగిలినవన్నీ బాగానే ఉన్నాయి. ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ టైర్లు బాగానే ఉన్నాయి, బాగున్నాయి. ఇవి కొత్త టైర్లే. ఇది కూడా బాగుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంకా ఇక్కడితోటి ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో ఎలా ఉందో మీ విలువైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి.